పచ్చ మీడియా మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ప్రజలు సామాన్యులు కారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు. ఆంధ్ర గవర్నమెంట్ విత్డ్రా 21 క్రిమినల్ కేసెస్ ఆన్ టీడీపీ లీడర్స్ ఓవర్ 5 years. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలలో 21 క్రిమినల్ కేసెస్ తీసేశారు. అందులో ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2014 to 2018-19 ఏది ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లోనే, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, విభజన జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోసీ ఇష్యూ చేసేసింది టు విత్డ్రా 21 criminal cases against various Telugu Party leaders. Many of those against whom cases have been withdrawn are ministers and legislators in the present TDP government and are contesting in the upcoming state elections. మంత్రుల మీద, శాసనసభ్యుల మీద, శాసనమండలి సభ్యుల మీద కూడా కేసులు విత్డ్రా చేసుకుంటానికి జీవోలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇవ్వలేదు విత్డ్రా చేసుకుంటానికి కేసుల్ని. Some of the cases that have been withdrawn include rape and murder, మానభంగం. చిచి దౌర్భాగ్య పచ్చ మీడియా చూడండి అయ్యా, మానభంగం మహిళలకు సంబంధించి మానభంగం కేసుల్లో మర్డర్ ఛార్జెస్, హత్యా రాజకీయాలు ఉన్న కేసులను కూడా ఈ చంద్రబాబు గారు ఉన్నాడే ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మంత్రుల మీద, శాసనసభ్యుల మీద జీవోలు ఇష్యూ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేయలే జీవోలు. All the 21 cases were withdrawn by prosecutors under instructions from the state DGP, Director General of Police. The DGP was instructed to do so through GOs released by the State Home Department between 2014 and 2018. పాపం డీజీపీ గారు, ఆ రోజుల్లో పనిచేసిన డీజీపీ గారికి జీవోల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి ద్వారా కేసుల్ని విత్డ్రా చేయించి అప్పుడు పనిచేసిన డీజీపీ గారికి కూడా ఎంతో మానసిక క్షోభ కలిగించారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జీవోలు ఇష్యూ చేసి. A representative to the state electoral officer on the large scale withdrawal of criminal cases against public representatives in Andhra Pradesh has been made by the Hyderabad based Forum for Good Governance. Forum for Good Governance అనే సంస్థ, సామాజిక సంస్థ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు, కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. A 2000 case against film star and star campaigner for TDP Nandamuri Balakrishna and another TDP members have been withdrawn. బాలకృష్ణ గారు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు మీద కూడా ఉన్న 2009లో నమోదైన కేసును కూడా చంద్రబాబు నాయుడు గారు తీయించేశారు, విత్డ్రా చేసుకున్నారు. బహుమర్దీకం బియ్యంకుడు గారు కదా ఆయన, విత్డ్రా చేసుకున్నారు బాలకృష్ణ గారి మీద ఉన్నది కూడా. ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప, హోంమంత్రి గారు అయినప్పుడు చినరాజప్ప గారు, లేబర్ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు గారు ఆల్సో హ్యావ్ కేసెస్ ఆఫ్ రైటింగ్, ట్రెస్పాసింగ్, అన్లాఫుల్ అసెంబ్లీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ అదర్ చార్జెస్ అగైన్స్ట్ దెమ్. కింజరపు అచ్చెన్నాయుడు వాజ్ బుక్డ్ అండర్ ఐపీసీ సెక్షన్ 354 అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ. అచ్చెన్నాయుడు గారి మీద మానభంగము ప్రయత్నం చేసినట్లుగా కేసు నమోదైంది ఐపీసీ 354 కింద. అటువంటి కేసును కూడా విత్డ్రా చేసుకుంటాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కేసు ఫార్మర్ కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు వాజ్ ది మెయిన్ అక్యూజ్డ్ ఇన్ ద ఎలిజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేసు ఇన్ 2009. టీవీ రామారావు గారని తెలుగుదేశం నాయకుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే 2009లో మానభంగం హత్య అనే కేసుల్లో నిందితుడు ఆయన.
ఆయన మీద కూడా కేసు విత్డ్రా చేసుకున్నావు. వా 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 ఇంతకన్నా దారుణమైనది ఏదన్నా ఉందా? మానభంగం హత్య కేసు నమోదైన వ్యక్తి టీవీ రామారావు గారి మీద కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. అంటే మహిళలంటే అంత గౌరవం చంద్రబాబుకి? ఛీ బాబు, దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి ఎందుకు దాపురించాడో తెలియదు అసలు. 2014లో ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. కేసెస్ ఆఫ్ రైటింగ్, మిస్చీఫ్, రాంగ్ఫుల్ రిస్ట్రైన్ రిజిస్టర్డ్ కేసు అగెన్స్ట్ నక్కా ఆనందబాబు, టీడీపీ ఎమ్మెల్యే ఫ్రమ్ వేమూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. వేమూరు ఆనందబాబు గారి మీద, నక్కా ఆనందబాబు గారి మీద, ఎమ్మెల్యే ఏ ఆనందరావు మీద, షాజహాన్ బాషా ఫార్మర్ ఎమ్మెల్యే ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మీద ఉన్నటువంటి కేసులను కూడా విత్డ్రా చేసుకున్నారు. బాబు గారు, మీరిచ్చిన జీవో నెంబర్లు, జీవోలు చదువుతాం. ఇవన్నీ జీవోలు మీరు ఇచ్చినవి విత్డ్రా చేయడానికి. కోర్టుల్లో ఉన్న కేసులు, క్రిమినల్ కేసులు, మానభంగం కేసులు, హత్య కేసులు, దోపిడీ, ల్యాండ్ గ్రాబింగ్, ఎన్ని కేసులు ఉన్నాయో అన్నిటిని విత్డ్రా చేసుకుంటానికి బాబు గారు మీరు ఇచ్చిన జీవోలు ఇవన్నీ. ఇవి జీవోలు. పచ్చ మీడియా, పిచ్చి మీడియా చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా తన వద్ద పనిచేసే మంత్రులు, తన మంత్రివర్గ సహచరులు, తన పార్టీ శాసనసభ్యుల మీద, శాసనమండలి సభ్యుల మీద, పార్టీ నాయకుల మీద కేసులు ఉపసంహరించుకున్న జీవోలు ఇవి సాక్ష్యాలు. ఇవి మీ కళ్ళకు కనపడవా? కళ్ళకు గంతలు కట్టుకున్నారా? అయితే చంద్రబాబు నాయుడు మీ కళ్ళు పీకేశాడా? రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 40/2014 అండర్ సెక్షన్ 188, 290 ఐపీసీ. కొల్లు రవీంద్ర అండ్ 14 అదర్స్. జీవో నెంబర్ 363 ఆఫ్ 3/5/2017 2017లో విత్డ్రా చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 363. ఇనుకుదురు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 54/2021 అండర్ సెక్షన్ 143, 341, 188 శ్రీ కొల్లు రవీంద్ర అండ్ 25 అదర్స్. జీవోఆర్టీ నెంబర్ 362 3rd May 2017.